హాయ్, హలో, ఆదాబ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కెనడా కుర్రాళ్ళు. ఈ వీడియోలో కెనడాలో నేను అండ్ మా ఫ్రెండ్స్ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపించేస్తాను, చూసేయండి. ఇంకా మన ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే వినాయకుడి విగ్రహం కొందామని చెప్పి ఒక ఇండియన్ స్టోర్కి అయితే వచ్చాము. కాస్ట్లు అయితే మాత్రం చాలా భయంకరంగా ఉన్నాయి, మీరే చూడండి. ఒక్కో విగ్రహం $100 నుంచి $200 మధ్యలో ఉన్నాయి. అంటే దాదాపు 6,000 నుంచి 12,000 వరకు ఉంది ఈ విగ్రహాలు ఒక్కొక్క కాస్ట్. ఈ నెమలి పింఛన్ విగ్రహం చూసారా, ఇదైతే చాలా బాగా నచ్చింది మాకు. కానీ కాస్ట్ అయితే మాత్రం $150 ఉంది. అంటే దాదాపు 10,000 అనమాట ఈ విగ్రహం. స్టోర్ వాడైతే మన దగ్గర బేరాలు లేవమ్మా అని చెప్పాడు సింపుల్గా. ఆ తర్వాత ఇక్కడ ఉన్న విగ్రహాలు అన్నీ చూసుకొని మన బడ్జెట్లో ఒక చిన్న విగ్రహం అయితే తీసుకున్నామండి. అన్ని పండుగల్లో నాకు ఇష్టమైన పండుగ ఈ వినాయక చవితి. లాస్ట్ టైం వినాయక చవితికి ఏమీ చేయలేదు, అంటే కనీసం దేవుడి గుడికి కూడా వెళ్ళలేదన్నమాట. అందుకే ఈసారి మాత్రం పక్కా ఎలా అయినా చెయ్యాలని ఫిక్స్ అయ్యి బాగా పకడ్బందీగా ప్లాన్ చేసాము. ఇక్కడ వినాయకుడికి ఇష్టమైన పత్రి కొంటున్నాము చూడండి. అదే మా ఊర్లో అయితే పొద్దున్నే లేచి అలా ఊర్లో ఉన్న పొలాలన్నీ తిరిగి అలా తీసుకొచ్చే వాళ్ళం పత్రి. అదంతా వేరే విషయంలేండి. ఇక్కడైతే పత్రి చూపిస్తాను, పత్రి ఎలా కొంటున్నామో చూపిస్తాను. ఇక్కడైతే ఇంకా వినాయకుడికి ఇష్టమైన పత్రి ఇవన్నీ కూడా ఎంతెంత ఖర్చులు ఉన్నాయో చూడండి. చాలామంది కూడా అబ్రాడ్ వచ్చాక వినాయక చవితి చేద్దామని కూడా ఈ ఖర్చులకు భయపడి చేయరన్నమాట చాలామంది. ఈ గడ్డి చూసారా, ఈ గడ్డి కట్ట $2 అనమాట, అంటే $120. ఇంకా అరడజన్ తమలపాకులు ఇవి చూస్తే $3, $180 అనమాట. అలా మెల్లిగా ఇంటికి చేరుకొని ఆ తర్వాత ఇల్లు క్లీన్ చేయడంతో స్టార్ట్ చేసాం మా పనులన్నీ. ఇల్లు క్లీన్ చేయడంతో మొదలుపెట్టి అలా యూట్యూబ్లో రెసిపీస్ చూసుకుంటూ ప్రసాదాలు కూడా గట్టిగా చేసామండోయ్. నేను ఒక్కడినే ఇవన్నీ చేశాను అనుకోవద్దండోయ్. మా బాయ్స్ ఉన్నారు కానీ కెమెరా ముందు పనులు చేయమంటే మాత్రం సిగ్గుపడిపోతున్నారు. అందుకే వాళ్ళెవరూ ఈ పనుల్లో షూట్ చేయలేదన్నమాట వాళ్ళని. ఆ తరువాత మా బాయ్స్ అందరూ బాగా రెడీ అయ్యి మా బుజ్జి గణపయ్యని మండపంలో అయితే కూర్చోబెట్టి పూలు పళ్ళతో అలంకరించుకున్నాము. ఆ తర్వాత స్వామివారి పూజకు కావాల్సిన పదార్థాలన్నీ కూడా తీసుకొచ్చి దగ్గర పెట్టుకున్నాం. ఆ తర్వాత చూడండి మా పూజ ఎలా సాగిందో. జై బోలో గణేష్ మహారాజ్ కి, 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 జై. ఇంకా అసలు దండాలు ఉంటాయి, ఇంకా యాక్చువల్గా చాలా అది అందరూ బొట్లు పెట్టుకున్నారా? ఆ ల్యాప్టాప్ దిగింది, ల్యాప్టాప్ అందరూ బొట్లు పెట్టుకోవాలి. ఫస్ట్ ల్యాప్టాప్ క్లీన్ గా బొట్టు పెట్టుకోవాలి. ఆడ పెడితే ఏం ఉపయోగం, ల్యాప్టాప్ బొట్టు పెట్టుకోవాలి. సిద్ధు గారికి ఫస్ట్ మంచి పిల్లలు రావాలి. చదువు ఎడిపోయినా పర్లేదు. పుస్తకమే కదా. తిరుగుగాడికి ఆల్రెడీ 2-3 ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుని చాలా. ఈ ల్యాప్టాప్ ఎవరు? వినాయక చవితి పూజా విధానం. వినాయక చవితి రోజు ప్రాతకాలమే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని నీళ్ళతో కడగాలి. ఆ తర్వాత ఇంటిని సభ్యులందరూ తలంటి స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించాలి. గుమ్మాలను మామిడి తోరణాలతో అలంకరించాలి. ఇవన్నీ మనం పూజకు కావాల్సిన సామాగ్రి పసుపు, కుంకుమ, గ్రంథము ఇవన్నీ తీసుకోవాలన్నమాట. ప్రార్థన ఇదంతా సంస్కృతంలో ఉంది. సాంబ్రాణి మర్చిపోయింది. దీపారాధన
పూలు అన్ని అలంకరించుకొని మంచిగా మనం అయితే దీపారాధన చేసుకున్నాం ఫస్ట్ అయితే. సో ఈ అధ్యాయం మనం ముగించాం అన్నమాట. సంకల్పం అంటే ఏంటంటే ఒక చేతికి ఒక కంకణం లాగా మంచిగా కట్టుకుంటారు. మనలో ఉన్నందులో ఒక సంకల్పంతో వచ్చాం కాబట్టి మనం ఏం అవసరం లేదు. ముందుగా కొబ్బరికాయ కొట్టి కొంచెం ఆ నీళ్ళని గణపతి మీద వదలాలని చెప్పారు. ఏమొద్దు, ఇప్పుడున్న లైఫ్ ఇట్లా జరిగితే చాలు. పెద్ద పెద్ద ఎద్దు పెద్ద పెద్ద బాధలు వద్దు. అందులో ఒకసారి మొక్కండి గణపతికి. గణపతికి మనం స్నానం చేయించాం అనమాట. కొబ్బరి నీళ్ళతో. కొబ్బరికాయ ఎందుకంటే దాని లోపల ఎవరు టచ్ చేయరు, అవి అంత పవిత్రంగా ఉంటాయి అన్నమాట నీళ్ళు. వస్త్రం సమర్పయామి. మన దగ్గర వస్త్రాలు ఏవి లేవు కాబట్టి మనం స్వామివారికి ఒక తమలపాకం సమర్పించాం. ఇదే మన స్వామివారికి మనం సమర్పించే వస్త్రం. గంధం నీళ్ళతో పుష్పాలన్నీ పెట్టేసినాము. సింధూరం కూడా పెట్టాం మనం. నైవేద్యం తీసుకురండి అయ్యా. తల ఒకటి తీసుకురండి. వెళ్ళి తల ఒకటి తీసుకురండి. ఫ్రిడ్జ్లో గులాబ్ జాములు ఉన్నాయి, తీయండి. మర్చిపోయాను యాక్చువల్లీ. నైవేద్యం సమర్పయామి. అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. స్వామివారు వచ్చి తినేస్తారు. అష్టోత్తర శతనామావళి నేను చదువుతాను, ఒక్కొక్కరు అందరూ రిపీట్ చేయండి. ఓం గజానాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నేశాయ నమః. ప్రదక్షిణాలు అంటే చేయండి. ఎవరి చుట్టూ వాళ్ళ తిరిగి లేచి మనం 3 ప్రదక్షిణాలు చేస్తాం కదా. శ్రీ వినాయకాయ వ్రత కథ చదివేవారు, పూజలో కూర్చున్నవారు ముందు కొన్ని అక్షతలు చేతిలో ఉంచుకొని కథ పూర్తయిన తర్వాత వాటిని శిరస్సుపై వేసుకోవాలి. సరే, కథ మొదలు పెడుతున్నా, చదవ వినండి. ఒకసారి కుమారస్వామి పరమశివుని దర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల సుఖాలను విజయాలను వైభవాలను పొందగలరో అటువంటి వ్రతాన్ని చెప్పండి అని కోరాడు. అందుకు శివుడు, నాయన, సర్వ సంస్కారము, ఉత్తమము, ఆయుష్మార్ధ్యము, సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతమే నాదొకటి ఉంది. దీన్ని భాద్ర శుద్ధ వినాయక చవితి నాడు ఆచరించాలి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద చతుర్థి నాడు దేవతలందరూ, మహర్షులందరూ, మానవులు తమ శక్తి కొలది గణపతిని పూజించి అభిష్టి పొంది సుఖ సంతోషాలతో ఉన్నారు. అది గణేశునికి ఇప్పుడు మనం హారతి ఇస్తే మన కథ పూర్తవుతుంది. మనం కథ అంతా విన్నాం కాబట్టి ఈ నక్షత్రాన్ని ఎవరి తల మీద వాళ్ళు వేసుకోండి.
పూజ మొత్తం ముగించుకొని అలాగే కథ కూడా జాగ్రత్తగా చదువుకొని పూజలో తప్పులేమన్నా చేసి ఉంటే క్షమించమన్న ఆ వినాయకుడికి మొక్కున్నాము. ఆ తర్వాత స్వామివారి పేరు చెప్పుకొని మేము చేసిన ప్రసాదాలన్నీ కూడా బిర్రుగా తిన్నాము. ఒక్క వినాయక చవితి రోజే కాదు, ఈ పండగని మేము 5 రోజులు చేసాం. ఈ 5 రోజులు కూడా మాకు తోచిన ఫ్రూట్స్ని ప్రసాదంలా పెడుతూ మా వినాయకుడిని ఈ 5 రోజులు కూడా మాతోనే ఉంచుకున్నాం. ఆ తర్వాత నిమజ్జనం ఎలా జరిగిందో చూడండి. बोलो गणेश महाराज की जय। 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 बोलो गणेश महाराज की। चलो సాధారణంగా మేము నిమజ్జనాన్ని పగటిపూట చేద్దాం అనుకున్నాం, కానీ మా బాయ్స్ అందరికీ ఇంటి దగ్గర ఉండే టైం అస్సలు కుదరలేదు. కాబట్టి ఈ టైంలో అంటే రాత్రి 9 అయింది నిమజ్జనం టైము. ఆ టైంలో మేము ఇలా వెళ్తుంటే మా చుట్టుపక్కల ఉన్న ఫారినర్స్ అందరూ ఎలా చూస్తున్నారో చూడండి. యాక్చువల్లీ ఇక్కడ ఫారినర్స్ వాళ్ళు కాదు, మేము. అలా కార్లో మా గణపతిని నిమజ్జనం చేయడం కోసం తీసుకెళ్ళాము. మా ఇంటి దగ్గరలో ఉన్న థేమ్స్ రివర్ అని ఒక చిన్న కాలువ ఉంది. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాము. నడు ఫాస్ట్ పర్లేదు నడు. అటు సైడ్ నుంచి వస్తున్నా యాక్చువల్గా. ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ అయితే బాగా ఉంటుంది అని అనుకున్నాము, కానీ వాటర్ ఫ్లోటింగ్ అయితే అస్సలు లేదు. చాలా జాగ్రత్తగా మా చేతుల మీద నిమజ్జనం చేద్దామని ఫిక్స్ అయ్యాము. అలా మా గణేషుణ్ణి నా చేతుల మీద కానీ నీళ్ళల్లో వదిలాను. ఏది ఏమైనా కానీ ఈ 5 రోజులు అయితే చాలా మంచిగా గడిచాయి. మొత్తానికైతే అదండి సంగతి. అలా మా నిమజ్జన కార్యక్రమాన్ని ముగించుకొని అలా తిరిగి మా ఇళ్ళకైతే చేరుకున్నాము. ఈ వీడియోని ఇంతవరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.